రక్షణ పొందాను కదా, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతానులే అని నిశ్చింతగా నిద్రపోతున్నావా? బాప్తిస్మం తీసుకున్న రోజు ఉన్న మంట, ఆ ఆసక్తి ఇప్పుడెక్కడా? లోక పనుల్లో పడి ఆత్మీయంగా నువ్వు చనిపోతున్నావని గమనించట్లేదా? దేవుని వాక్యం చదవడానికి బద్ధకం, ప్రార్థనలో కూర్చోవడానికి బద్ధకం, కానీ లోకపు వినోదాలకు మాత్రం గంటల కొద్దీ సమయం ఇస్తున్నావు. నీ ఆత్మ ఆకలితో అలమటిస్తోంది, కానీ నువ్వు మాత్రం శరీరానికి కావలసినవన్నీ పెడుతున్నావు. నిలబడి ఉన్నాననుకుంటున్నావేమో, జాగ్రత్త, నువ్వు పడిపోయే ప్రమాదంలో ఉన్నావు. ప్రకటన 3:16లో దేవుడు స్పష్టంగా చెబుతున్నారు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నులివెచ్చగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయబోచున్నాను. నులివెచ్చని భక్తి దేవునికి అసహ్యం, అది నిన్ను పరలోకానికి చేర్చదు. ఈ రోజైనా నీ ఆత్మీయ నిద్ర నుండి మేల్కో. దేవుడా, నాలో ఆరిపోయిన ఆసక్తిని మళ్లీ రగిలించుగా. నేను నిర్లక్ష్యంగా ఉండలేను అని మోకాళ్ల మీద పడి ఏడుస్తూ అడుగు. లోకమిచ్చే మత్తును వదిలి దేవుని వైపు పరుగెత్తు. సమయం మించిపోకముందే మేలుకో. నువ్వు ఆగిపోయిన చోటు నుండే మళ్లీ నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు.